హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియమైన మన జగనన్నకు నా పేరు దిల్షాద్. మా నాన్నగారు షేక్ కాసిం, మాదొక పేద కుటుంబం. మా నాన్నగారు ఆయన జీతం మీదే మా ఇల్లు గడుస్తుందన్న. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇప్పుడు నేను వెలగపూడి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నానన్నా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి, అక్కడ ఇన్ఫ్రా చూసి, అరే కాలేజ్లో కదా చదువుకోవాలి, ఇలా కాలేజ్లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని. ఆర్థిక స్తోమత లేదు, చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు వచ్చారన్నా మీరు, నేనున్నాను, నేను విన్నాను అంటూ అన్నట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే విద్యా దీవెన ఎందరో మంది విద్యార్థులను మీరు, అలాగే మీ దీవెన ఏ కాలేజ్ లో అయితే నేను చదవలేను అనుకున్నానో కాలేజ్ లో ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. అది మీ గొప్పతనమే అన్నా. విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా నేను వెనకాడకూడదు, ఎలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని అప్పుడు కూడా మీరు మాకు తోడని. నేను రోజు బస్సులో వెళ్ళొస్తూ ఉంటాను. మీరు వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా. వసతి దీవెన, విద్యా దీవెన అంటూ విద్యా దీవెన 1,32,000 రూపాయలు నా ఫీజుని మీరు చెల్లించారన్నా 2 సంవత్సరాలు. ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులంలో ఉండే కోర్సులు ఆటో క్యాడ్, రెవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను. అంతేకాకుండా స్టాట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దీనివల్ల మా కోర్ సబ్జెక్ట్ లో సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా. ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ సి, పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను. దానివల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను, అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్. ఇదంతా ఏందన్నా, ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం ఎవరికన్నా సాయం చేస్తే ఆ సాయం గుర్తుంచుకోకూడదు అని పెద్దలు చెప్పారన్నా. నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ రోజు నేను ఈ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నానన్నా. ఇది కూడా మీ వల్లనే, మీరిచ్చిన ధైర్యమే అన్నా. ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో, వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న, ఆర్థికంగా మనకి స్తోమత లేదు, అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని. అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారన్నా. విదేశీ విద్యా దీవెనతో దాదాపు ₹1,00,00,000 వరకు ఈ అన్న నీకు అండగా నిలుస్తా, ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా. ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేమి బిగ పట్టవలయు, పట్టి విడుట కన్నా పడి చచ్చుటేమో అని చెప్పారన్నా. ఇప్పుడు కూడా మీరు యువతకి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా. మీరు ఏదన్నా పట్టుపట్టి చేయాలనుకుంటే, చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అని మీరు అందరికీ భరోసానిచ్చారన్నా. ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా. మాల్కమ్ గ్లాడ్వెల్ అనే ఒక ద అవుట్లయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా. అందులో 10,000 hours థియరీ అని ఒక థియరీ ఉంటదన్నా. అందులో ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి 10,000 hours ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్నా, రెనాట్ ప్రొఫెషనల్స్. అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారు. మీరు ఆ 10,000 hours ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు. అంతేకాకుండా నేను కూడా ఆ 10,000 hours థియరీని పాటిస్తానని, వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని. ఇది మీ దిల్షాద్ సార్, మీరు చెక్కిన శిల్పం ఇది, మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నించొని మీకు నేను మాటిస్తున్నానన్నా. మీలాంటి యంగ్ మినిస్టర్ చేతుల్లో రాష్ట్రం ఉన్నందుకు, మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రిఫార్మ్స్, మీ ఐడియాలజీస్, సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ అయిన గ్రామ స్వపరిపాలనను, ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్. మీరు మీ పాలన ఇలాగే దశాబ్దాలని కోరుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, చదువునేలా చేసిన మా అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. జై జగనన్న, జై జై జగనన్న. ధన్యవాదాలు. అభినందనలు దిల్షాద్.
శుభాశీస్సులు. నీ ఆత్మవిశ్వాసానికి పెద్దల ఆశీర్వాదం తోడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రదర్శిస్తూ